హాయిగా ఉన్న సబర్బన్ ఇంటి బయట మంచు మెల్లగా కురుస్తుంది. అక్కడ కిటికీలో నుండి మెరుపులు మెరుస్తున్నాయి. లోపల ఒక కుటుంబం సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన మరియు సంతోషకరమైన క్రిస్మస్ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. తాతయ్య పీటర్ దాదాపు 60 ఏళ్ళు కలిగి ఉంటారు. చక్కగా కాలర్ నెక్ టీషర్ట్ మరియు తెల్లటి పైంట్ ధరించి ఉన్నాడు. ఇంతలోనే నాన్నమ్మ మేరీ చక్కగా తెల్లటి ఫ్రాక్తో బన్ హెయిర్తో రెడీ అయి వచ్చారు. ఇంతలో వీరి కుమారుడైన జోసెఫ్ అలాగే వీరి కోడలు నయోమి చక్కగా నీలిరంగు చీర ధరించి పొడవాటి జుట్టుతో అందంగా రెడీ అయి హాల్లోకి వచ్చేశారు. ఈలోపు వీరి పిల్లలు శాండీ మరియు శామ్ కూడా చక్కగా అందంగా రెడీ అయి నాన్నమ్మ తాతయ్య అంటూ పరుగు పరుగున హాల్లోకి వచ్చారు. ఒకరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇక అంతా కలిసి వంటగదిలో కుటుంబ సమేతంగా కావలసిన విందు సిద్ధం చేస్తున్నారు. కాల్చిన టర్కీ, కాల్చిన చికెన్ మరియు మసాలా పండ్ల రసాల రుచికరమైన సువాసనతో ఇల్లంతా నిండిపోయింది. కుటుంబమంతా క్రిస్మస్ చెట్టు చుట్టూ కూర్చొని దానిని మెరిసే ఆభరణాలు, మెరిసే లైట్స్ మరియు పైన మెరుస్తున్న నక్షత్రంతో అలంకరిస్తారు. శాండీ తన తండ్రి జోసెఫ్ సహాయంతో నక్షత్రాన్ని చెట్టు మీద పెడుతుంది. స్ట్రింగ్ లైట్స్ ద్వారా గది మొత్తం మెరుస్తుంది. ఇక డైనింగ్ టేబుల్ అంతా కూడా రకరకాల రుచికరమైన ఆహారంతో సెట్ చేయబడింది. కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేసే ముందు వారిలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని చేతులు పట్టుకొని పంచుకుంటున్నారు. విందు తర్వాత బహుమతులు మార్చుకోవడానికి కుటుంబం మరోసారి క్రిస్మస్ చెట్టు చుట్టూ గుమికూడారు. కాగితం ఈగలు చుట్టడం, ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇల్లంతా కూడా వారి నవ్వులతో సందడిగా ఉత్సాహంగా నిండిపోయింది. రాత్రి చల్లని గాలులు వీస్తున్నప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చొని క్రిస్మస్ సినిమా చూస్తున్నారు. వారు చూస్తున్నంతసేపు కలిసిమెలిసి ఉండాలనే భావన వారి హృదయాలను నింపుతుంది. ఈ క్రిస్మస్ పండుగను గుర్తుంచుకోవడానికి ఈ మధురానుభూతులన్నీ వారికి సహాయపడుతున్నాయి. కాబట్టి ఈ చిన్న ఇంట్లో ఒక కుటుంబం యొక్క ప్రేమ ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం వీరి క్రిస్మస్ పండగ ఎన్నో మధురానుభూతులతో ముగిసింది.